అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఎఫెసీ పత్రిక 5:15 దినములు సంటివి కనుక సమయము పోనివక చులుసు అజ్ఞానులే కాక జ్ఞానములే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనడి. హల్లెలూయా. బయట ఉన్న పరిస్థితులను చూస్తుంటే, బయట జరుగుతున్న పరిస్థితులను చూసినట్లుగా అయితే దేవుడు లేఖనాలు నెరవేరుస్తున్నాయి. భయంకరమైన దినాల్లో ఉన్నాం. చాలా చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. మనిషి అన్న సంగతి మనిషిపోయి మూర్ఖంగా బతుకుతున్న దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు చెప్తుంది చూడండి, 20 గ్రంథం 21:9-21లో ఇక్కడ దినములు చెడ్డవి, ప్రభులు మనుషులు అజ్ఞానము కలిగి నడుచుకుంటున్నారు. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజ్య మార్గములలో ఎవరు లేకుండాను వారు నాశనం చేయడానికి. హల్లెలూయా. అపవాది ఒక ఉద్దేశం ఏంటంటే నీ కుటుంబాలలో నీ పిల్లలు ఉండకుండా ఉండాలని, వాడు నాశనం చేయాలని వాడు తిరుగుతున్నాడు. అందుకే ప్రతి తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు దేవుడు ఒక మందిరంలో, దేవుడు ఒక సన్నిధిలో ప్రార్థించే వారిగా మీరు ఉండాలి. ఏ కాలం అంటే ఇది భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. చెడ్డ దినాలు. మనిషి చెడ్డగానే ఆలోచిస్తున్నాడు, చెడ్డగానే చూస్తున్నాడు, చెడ్డగానే మాట్లాడుతున్నాడు, చెడ్డగానే బతుకుతున్నాడు. కానీ ప్రభు వాక్యం చదివిస్తుంది, చిన్న పిల్లల వీధుల్లో లేకుండా ఎవరు నాశనం చేయాలని వాడు కగ్రము కట్టుకున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చూడండి 10-11 వచనాలు చదివితే రాయబడి ఉంది. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన నందు బలవంతులే ఉండండి. హల్లెలూయా. దేవుడు ఆరాధిస్తున్న నీవు నేను, నీకున్న పరిస్థితిని బట్టు, నీకున్న సమస్యను బట్టు, నీకున్న ఇబ్బందిని బట్టు కుంగిపోకూడదు, అజ్ఞానంగా ఆలోచించకూడదు. నా బతుకు అయిపోయింది, నా జీవితం అయిపోయిందని నువ్వు డిసైడ్ చేసుకోకూడదు. కానీ బైబిల్ చెప్తుంది మనిషి వయస్సు 70 సంవత్సరాలు, అతుకు బలము 80 సంవత్సరాలు. 15, 18, 20, 25 సంవత్సరాల పిల్లలు రోడ్ల మీద చూడండి, ఎక్కడ చూసినా కటాటలు పెడుతున్నారు. కారణం ఏంటి? కన్న తల్లిదండ్రులు వారి బిడ్డల కోసము కేర్ తీసుకుపోవడం మొట్టమొదటి తప్పు. హల్లెలూయా. పిల్లలు కోసము తల్లిదండ్రులు చేయవలసింది డబ్బు కూడబెట్టడం కాదు, మంచి ఇల్లులు కట్టి ఇవ్వడం కాదు, మంచి మంచి వస్త్రాలు ఇవ్వడం కాదు, కాస్ట్లీ సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇవ్వడం కాదు. వారు క్షేమము కొరకు తల్లిదండ్రులు దేవుడును ప్రార్థించేవారుగా ఉండాలి. ఈ రోజున చూడండి, మీరు బలవంతులే ఉండండి. అపవాది తంత్రములను ఎదిరించడము. హల్లెలూయా. ఎవరంట? వాడు వేసే తంత్రాలు ఎదిరించడానికి నీవు బలవంతుడే ఉండాలి. దేవుడులో ఆరాధికుడిగా ఉండాలి, ప్రార్థన చేసేవాడిగా ఉండాలి, దేవుడు స్తుతించేవాడిగా ఉండాలి, దేవుడి కోసము నువ్వు నిలబడేవాడిగా ఉండాలి. అపవాదిగాడు వాడు తంత్రాలు పెడుతున్నాడు, కుటుంబాలు శిక్షలు పెడుతున్నాడు, రకరకాలుగా పాడు చేయాలని వాడి ఉద్దేశం. నువ్వు ఏంటి జ్ఞానమేమైంది? నీటి బాప్తిజం తీసుకున్నావు, నీటిలో మునిగావు, తర్వాత జీవితం పెడతలే. చాలా మంది బుద్ధు మారలే, బతుకు మారలే, నడవడకు మారలే. ఎస్కిస్బెవరు అంటాడు, ఒక శంప కొడితే మరొక శంపం అన్నాడు. మీరు తోసుప్రములాగా మీ ఇష్టసారంగా బతికితే దేవుడు కొంత నేలంటే అన్నారు. దేవుడి మందిరంలో తాను తగ్గించుకున్నవాడు తగ్గించాలి. నీ బతుకేంటో దేవుడిలో చూపించాలి, క్రియల్లో చూపించాలి. దేవుడు అది అంటాడు, నీ గర్వం వల్ల
నాశనం అడుగుతుందండి మనిషికి. తల్లి ఏం చేస్తుందో పిల్ల కూడా అదే చేస్తుంది. ఎత్తి ఎలాగ వెళ్తుంది అనుకో, ఆవు దూడ కూడా అలాగే వెళ్తుంది. తల్లిని చూసి చెడిపోయే పిల్లలు చాలా మంది ఉంటారు. బైబిల్ చెప్తుంది చూడండి, పరిశుద్ధమైన గ్రంథంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనంలో చాలా ఇష్టమైన మాట రాయబడి ఉంది. ఏమై ఉండాలి మనం? మత్తయి 7:10 మీరు చెడ్డ వారే ఉండగా మీ పిల్లలకు మంచి ఈవులు ఇవే ఎరిగి ఉండగా పరలోకమున్న తండ్రి మీ తండ్రి తను అడిగే వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును. హల్లెలూయా. మీ పిల్లలకు తల్లిదండ్రులుగా మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి నేర్పాలి. మంచి నేర్పితే వాళ్ళకి మంచి వస్త బుద్ధులు. మీ పిల్లలకి చెడ్డ నేర్పకూడదు. వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఆ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ఏతో మాట్లాడొద్దు. నువ్వు చెడ్డ నేర్పమనుకో, ఈ చెడ్డ ఏమైపో అధికమైపోయి ఆ పిల్లల బుద్ధి మారిపోతుంది, వాళ్ళ బతుకు మారిపోతుంది. నువ్వు పిల్లలకి మంచి 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 మాటలు నేర్పాలి, వందనాలు నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, దేవుడు స్తుతించడం నేర్పాలి, ఆరాధించడం నేర్పాలి. అందుకంటే 17వ వచనంలో అక్కడే అలాగనే మంచి చెట్టి మంచి ఫలములు ఫలించును, పనికి మారిన చెట్టు కానీ ఫలములు ఫలించును. హల్లెలూయా. చెట్టును చూస్తే చేసేటట్టు పడుతో మనిషిని కూడా చూసి చెప్పవచ్చు. వాడి గుణ లక్షణాలు బట్టి, వాడి క్వాలిటీని బట్టి, అది క్యారెక్టర్ని బట్టి, అది ప్రవర్తన బట్టి, అది మాట తీరుని బట్టి ఎవడు మంచో ఎవడు చెడ్డో. అందుకే గలాతీయులకు రాసిన పత్రిక 6:7 అంటాడు, మనుషుడు ఏది విత్తుతాడో. ఒక కుటుంబం నాశనం అవడానికి, ఒక కుటుంబం పతనం అవ్వడానికి స్త్రీయే కారణం. ఏ కుటుంబం అని వద్దామాలంటే స్త్రీ బాధ్యత పోగవాలి, బుద్ధి పోగవాలి, మనసు పోగవాలి, నడవడిక పోగవాలి. యేసుక్రీస్తు అంటాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమించలేని బతుకురోటే సచ్చిన ఉంటే ఏదో బతుకు. దేవుడు ఒక మందిరంలో సమాధానం పడాలి. సమాధాన పడిన వారు తండ్రులు, వారు దేవుని కుమారులు. నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడిగా నువ్వు బతకాలి. ప్రతిదానికి సైతాను స్వభావం కొనకూడదు, అపవాదు స్వభావం కొనకూడదు, సడుగుని కొనకూడదు, ముడుగుని కొనకూడదు. ప్రభువు చెప్తున్నాడు, మంచి చెట్టినంట. మంచి చెట్టి ఉంచుతారా నరికేస్తారా? చెడ్డ చెట్టుని నరికేస్తారు. నువ్వు చెడ్డ చెట్టువా మంచి చెట్టువా? నీ మాట, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ వ్యవహారం, నీ జీవితం అనేకులను ఆదర్శంగా ఉండాలి. మనం ఎలాగుంటున్నారు మీ జీవితాలలో, మీ బతుకులలో? ప్రేమ అసలు తెలుసా? దేవుడి ప్రేమ అసలు, దేవుడి ప్రేమ అంటే మీకు తెలుసా? రక్షణ పొందేసా, మందులను వచ్చి ఆరాధించేస్తున్నావు, కానీ ప్రేమ లేకుండా నువ్వు దేవుడిని ఆరాధించడం వేస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారిని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను. మా ఆత్మీయ తండ్రి అంటాడు, నన్ను అడుగుతూ ఉంటాను, అన్నా నేను ఇంతమంది మోసం చేస్తున్నారు, ఇంతమంది నిన్ను అన్యాయంగా అక్రమంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఇంత ప్రేమతో ఎలా మాట్లాడగలుగుతావయ్యా అంటే నా తండ్రి అంటాడు, యేసురాజు యేసుదంతడు వాడే ప్రేమించాడు, మగనే అంతా. మరి నువ్వేమవ్వా? ఓర్పు చచ్చిపోకూడదు. మనిషి ఓర్పు చాలా ఇంపార్టెంట్. చూడండి అక్కడ అంటున్నాడు 17లో, అలాగే ప్రతి చెట్టు మంచి చెట్టు అంట, మంచి చెట్టు. మరి నువ్వే చెట్టు? ఫలాలు ఇచ్చే చెట్టువా, గుడ్డి చెట్టువా? గాలి కాసే చెట్టువా, కాయ లేకుండా నిలబడే చెట్టువా? ఫలించే చెట్టువా, ఫలించలేని చెట్టువా? ప్రేమ పంచే చెట్టువా, ప్రేమ పంచని చెట్టువా? చాలా మంది వినవాలి, మీరు మందిరానికి వెళ్ళడం గొప్ప కాదు, దేవుని ఆరాధించడం గొప్ప కాదు, నువ్వు మంచిగా బతకాలి. అందుకని అంటాడు, భలే నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా. కోపం ఎందుకు వస్తుందో చెప్పనా? దురాత్మలు ఉంటాడు, వస్తాయి కోపాలు. మనుషులు
కోపము రావడానికి కారణం దేవుడు వాక్యం ఉంటే రాదు, దేవుడు ఆత్మ ఉంటే రాదు. దురాత్మలు ఉంటేనే కోపం. నువ్వు చచ్చిపోవాలకి ఇస్తున్నావు. చూడండి యోహాను సువార్తలో భక్తుడేమన్నాడు, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఒక వ్యక్తి ఏ విధంగా బతకాలో 3:5. ఏ చెట్టులాడను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే గాని దేవుడు రాజ్యములో ప్రవేశించడం నిత్యముగా మీతో చెబుతున్నాను. ఎలా ఉండాలంట? నీటి మూలంగా, అంటే నీటి పాత్రను తీసుకోవాలి. రెండోదిగా ఆత్మలో మనము అభిషేకం పొందుకోవాలి. నీటిలో మునిగిన వాడు మారు మనసు పొందడం, మార్పు రాదంటే కాదు. నీటిలో మునగాలి, ఆత్మ మూలంగానే నువ్వు జన్మిస్తే గాని. యేసు స్వరూపంలో నువ్వు మార్చబడాలి. యేసు స్వరూపంలో నువ్వు వచ్చేయాలి. నీ మాట మారిపోవాలి. రక్షణ పొందక ముందు, దేవుడిలోకి రాకముందు ఊ అంటే కొట్టేవాడిని, ఊ అంటే దెబ్బలు అడిగేవాడిని, ఊ అంటే కోపపడేవాడిని. కానీ ఇప్పుడు ఎంతమంది ఏమనుకున్నా చేతకాని దైత్రులాగా. చాలా మందికి ఇలా ఉంటుంటే వీడి వల్ల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ మీరు ఏమనుకున్నా నా ప్రభువుని బట్టి నేను తగ్గించుకుని బతుకుతున్నా, సహనము చంపుకొని బతుకుతున్నా, కోపము దిగుమింగుకొని బతుకుతున్నాను. ఎందుకంటే నా ప్రభు గాయాలు రేపేవాడుగా నేను బతకడం నాకు ఇష్టము లేదు. కానీ నేను ఆ ప్రభు కొరకు నేను బతుకుతున్నా. మరి నువ్వెవరి కొరకు బతుకుతున్నావు? నువ్వెవరి కోసం జీవిస్తున్నావు? ఆదివారం ఏదో కొంచెంసేపు వచ్చేసి సజ్జలో కూర్చుని వెళ్ళిపోయి 6 రోజులు నీ నోటుకొచ్చినట్లుగా నువ్వు బతికేస్తుంటే దేవుడు గాయాలు పడుతున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు దుఃఖిస్తున్నాడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా ములుగుతే గాని దేవుడు చెప్తున్నాడు, నీతో నిశ్చయంగా ఆయన రాజ్యంలో చేరాలంటే నువ్వు 2 మూలగా బతకాలి. 2 నామల ప్రయాణం చేయకూడదు. బుద్ధి మారాలి, స్వభావం మారాలి. ట్యాంకులో నీళ్లు పెట్టేసి, ట్యాంకులో నీళ్ళు నిండా పెట్టేసి ఆ ట్యాంకుకి బెజ్జం ముయ్యకుండా ఉంటే నీళ్ళు ఉంటాయా దావీదురాజు? ఏమైపోతాయి? వచ్చేసే కిందకి. అలాగే మనము కూడా మన నోటికి కీర్తనకారుడు 39లో భక్తిహీనుల మీదట మన నోటికి సిక్క ఉండాలి. నువ్వు నోరు కంట్రోల్ చేసుకోకపోతే రావాల్సిన కొంపకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలన్నీ పోతాయి. ఖచ్చితం. బైబిల్ చదవండి, చదవడం నేర్చుకోండి. 2 పూటల పీకలు దాకా తిన్నాం కాదు. వాక్యం చదవాలి, దేవుడిలో ఉండాలి, దేవుడు ఏం చెప్పాలో అలా నడాలి. అందుకే నేను అంటాను, ఉంటే ఎచ్చగా ఉండు. ప్రకటన గ్రంథంలో చెప్తాడు బాబు, లేకపోతే చల్లగా ఉండు, ఎచ్చగా ఉండు. నువ్వు అటు ఉంటాను ఇటు ఉంటానని చెట్టు అవదు. దేవుడు అది అంటున్నాడు, మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఇస్తావు. నువ్వు మంచి మనసు కలిగిన వాడు అయితే మంచి దీవులు పొందుకు